ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం యోగాంధ్ర ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశాము అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి వన్ బై వన్ యోగాంధ్ర ప్రోగ్రామ్ లో ఏదైతే కుంభకోణం జరిగిందో, మేబీ జరిగిందేమో, మరి అవన్నీ నిదానంగా బయటపడుతున్నాయి. కుంభకోణం అని ఎందుకు అంటున్నాము అంటే, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో యోగాంధ్ర ప్రోగ్రామ్ లో మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయని వాళ్ళకి కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా సర్టిఫికెట్లు వచ్చినాయి అని చెప్పి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వాళ్ళకి కూడా యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసినట్టుగా సర్టిఫికెట్లు కనబడుతున్నాయి. అయితే రీసెంట్‌గా ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ వ్యక్తి ఆయన ఫారిన్ కంట్రీలో ఉండగా ఆయనకి యోగాంధ్ర ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసినట్టుగా సర్టిఫికెట్ వచ్చింది అని చెప్పి ఎన్ఆర్ఐ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది బాగా. ఒకసారి ఆ ఎన్ఆర్ఐ ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సో చంద్రబాబు నాయుడికి ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక 300 కోట్లు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర అనే ప్రోగ్రాన్ని నిర్వహించాడు. దేశం మొత్తం చూడాలన్నాడు. దేశం మొత్తం ఏమో కానీ నాకైతే యాక్చువల్గా ఆ యోగాంధ్ర కార్యక్రమం జరిగిన టైంలో నేనైతే యూకేలో ఉన్నాను. సో కానీ నేను పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు సర్టిఫికేట్ అయితే ఒకటి వచ్చింది. సో అక్కడ నిజంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చినాయో రాలేదో మనకైతే తెలీదు. నేనైతే యోగాంధ్ర కార్యక్రమం జరిగే టైంలో నేనైతే లండన్లో ఉన్నాను. కానీ లండన్లో ఉన్న నేను ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పి నాకైతే సర్టిఫికేట్ వచ్చింది. సో మరి ఆ 300 కోట్లు వీళ్ళు కాజేసింది ఇట్లాంటి మెసేజ్లు పట్టడానికా, లేకపోతే వాట్సాప్లో ఈ ట్రై ద్వారా మన మొబైల్ నెంబర్లన్నీ తీసుకొని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారని నాకైతే అర్థమైంది. ఆ 300 కోట్లు ఇందుకోసమే ఉపయోగించారు అనుకుంటా. ఆ 300 కోట్ల మంది గాను ఆ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ యోగాంధ్రలో? ఇప్పుడు కనీసం ఆ 300 కోట్లకి 30 మంది అన్న పార్టిసిపేషన్ కరెక్ట్గా కంటిన్యూగా ఫాలో అవుతున్నారో లేదో మనకైతే తెలీదు. సో చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలని ఆపేసి ఏదన్నా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మా అన్న బెంగళూరులో ఉన్నాడు. మా అన్న కూడా పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది. మా నాన్న పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది. మేము ఎవరు పార్టిసిపేట్ చేయాలి, కానీ సర్టిఫికేట్లు వచ్చినాయి. ఇట్లాంటి తిక్కల ఆలోచనలు మానుకొని ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఎన్ఆర్ఐ చెప్పిన మాటలు వింటుంటే కూటమి ప్రభుత్వం యోగాంధ్ర ప్రోగ్రామ్ ని కూడా వదలలేదు అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. యోగాంధ్ర ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి, మన ఇండియాలో లేని వాళ్ళకి, మరణించిన వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు అంటే సర్టిఫికెట్స్ రూపంలో ఎంత కుంభకోణం జరిగింది, ఎంత ఫ్రాడ్ జరిగింది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది.